వరంగల్ ఉప ఎన్నిక విషయంలో అధికార పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే దయాకర్ తమ అభ్యర్థిని ప్రకటింపజేశారు. అటు ప్రతిపక్షాలు మాత్రం ఇంకా అభ్యర్థి ఎంపిక విషయంలో తర్జన భర్జన పడుతూనే ఉన్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికపై 3 నెలలుగా సమీక్షలు, సర్వేలు నిర్వహించడంతో పాటు వరంగల్ జిల్లా నేతలతో అభిప్రాయ సేకరణ కూడా నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ. చివరకు జిల్లా నేతలతో గాంధీ భవన్లో అభిప్రాయ సేకరణ నిర్వహించారు దిగ్విజయ్ సింగ్. వరంగల్ బైపోల్లో మాజీ ఎంపీ వివేక్, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, వరంగల్ మాజీ ఎంపీ రాజయ్యతో పాటు రాజరాం ప్రతాప్ పేర్లు పరిశీలనకు వచ్చాయి. అయితే అభిప్రాయ సేకరణలో ఎక్కువగా వివేక్ పేరు వినిపించింది. వివేక్ తాను పోటీకి సుముఖంగా లేనని హైకమాండ్ దగ్గర చెప్పారు. దీంతో ముగ్గురు మధ్యనే పోటీ నెలకొంది. సర్వే తనకే టికెట్ కావాలంటూ ఇప్పటికే హైకమాండ్ దగ్గర విన్నవించుకున్నట్లు తెలుస్తోంది. అయితే అభిప్రాయ సేకరణలో ఎక్కువగా రాజయ్య పేరును ప్రతిపాదించారు. స్థానికుడు కనుక ఆయనకే ఇవ్వాలని కొందరు నేతలు వాళ్ల అభిప్రాయాలు దిగ్విజయ్ సింగ్ కు చెప్పారు. ఇటు వివేక్ కూడా రాజయ్య పేరునే ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. చివరి నిమిషం వరకు వివేక్ వద్దనుకుంటే రాజయ్యకే టికెట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. ఏదేమైనా మరికొన్ని గంటల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తేలిపోనుంది. అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ వ్యూహంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజేష్, చెప్పండి డీటెయిల్స్. వరంగల్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ నేతల ఉత్కంఠ నెలకొన్నది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అభ్యర్థి ఎవరనేది కూడా ప్రకటించలేదు. అయితే కాంగ్రెస్ మాత్రము అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రకటించిన తర్వాతనే తాము ప్రకటించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ చూసింది. కానీ నిన్న ఈ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రకటించిన తర్వాత ఇక కాంగ్రెస్ కూడా ఈ రోజు మరికొన్ని గంటల్లోనే అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఇక అభ్యర్థి విషయంలోనే గత 3 నెలలుగా సర్వేలు, సమీక్షలు నిర్వహించిన హైకమాండ్ చివరిగా 3 పేర్లు ప్రధానంగా వినిపిస్తుంది. ఒకటి వివేక్, అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణతో పాటు రాజయ్య, ఈ 3 పేర్లు మాత్రం వినపడుతుంది. ఇక మొన్న తాజాగా ఇప్పటికే జాతీయ సర్వే నిర్వహించారు 2 సార్లు. అయితే మొన్న 4 రోజుల క్రితం కూడా మరో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా ఉందని చెప్పేసి కూడా ఉంది. దీంట్లో అభ్యర్థి ఎవరనేది మాత్రము నేతల్లో చెప్పడం లేదు. ముఖ్యంగా వివేక్ పైన ఎక్కువ మొగ్గు చూపారు. ఇటు నేతలు కావచ్చు, సర్వేలు కూడా వివేక్ కి ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కూడా సమాచారం. ఒకవేళ వివేక్ కాదంటే మాత్రము రాజయ్యకి ఇవ్వాలనేది కూడా స్థానికులు చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ స్థానికాధారంగానే సర్వే జరిగింది. స్థానికాధారంగానే కొంత నేతలు కూడా అభిప్రాయాలు వెల్లడించారు కావచ్చు. సర్వే సత్యనారాయణ అయితే మాత్రము ఆయన నాన్ లోకల్ కాబట్టి కొంత ఇబ్బందికరం అని చెప్పేసి కూడా నేతలు అభిప్రాయాలు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే వివేక్ కాదు అనుకుంటే మాత్రం సర్వే రాజయ్యకి టికెట్ ఇచ్చే అవకాశం కనపడుతుందని చెప్పేసి కూడా గాంధీ భవన్ వర్గాలు వెల్లడించడం జరుగుతుంది. ఇంకా మరి కాసేపట్లో అభ్యర్థి ఎవరు ఏంది అనేది మాత్రము ఢిల్లీ ఏఐసిసి ప్రకటించే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్. మరోవైపు సీఎం కేసీఆర్ వరంగల్ ఉప ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఇప్పటికే అందరికంటే ముందుగా అభ్యర్థిని ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత సాయంత్రం వరంగల్ జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. అభ్యర్థి నామినేషన్ తేదీ ఖరారు, ఏర్పాట్లపై చర్చించనున్నారు. వరంగల్ జిల్లా నేతలతో కేసీఆర్ భేటీపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, ఈ భేటీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈరోజు సాయంత్రం వరంగల్ జిల్లా నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ కాబోతున్నారు. ప్రధానంగా జిల్లాలో బైఎలక్షన్ నేపథ్యంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాల అంశంపైన జిల్లా నాయకులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం ఇవ్వబోతున్నారు. అభ్యర్థి ఎంపికల్లో పోటీ ఉన్న కారణంగా దయాకర్ అనే అభ్యర్థిని నిన్న రాత్రి అధికారికంగా ప్రకటించారు. అయితే ఆశీర్వాదంలో వారంతా కూడా కలిసి పనిచేసుకోవాలనే దాని మీద కేసీఆర్ అందరికీ ఎన్నికల్లో విజయాన్ని, అదేవిధంగా మెజార్టీకి సంబంధించి గత ఎన్నికల్లో 4 లక్షల పైన అంతకంటే ఎక్కువ వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలనే ఒక సమాచారాన్ని అదేవిధంగా జిల్లా నేతలకు ఇవ్వబోతున్నారు. మొత్తం మీద
ఇప్పటికీ ప్రతిపక్షాలు అభ్యర్థులు లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అధికార పార్టీ ముందస్తుగా అభ్యర్థిని ప్రకటించి ఎప్పుడు నామినేషన్ వేయాలి, నామినేషన్ ఏ విధంగా సమీకరణ చేయాలి, ఏ నియోజకవర్గానికి ఎవరెవరి బాధ్యతలు అందించారు. ఇప్పటికే మంత్రులకు బాధ్యతలు అందించారు. ఎమ్మెల్యేలకు ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు 6 నుంచి 7 ఎమ్మెల్యేలు ఒక్కో నియోజకవర్గానికి అవకాశం ఉంది. ఆ ఎమ్మెల్యే పేర్లు కూడా జిల్లా నేతలకు చెప్పే అవకాశం ఉంది. జిల్లా అధ్యక్షులకు, జిల్లా కార్యదర్శులకు కూడా ఎన్నికల్లో అనుసరించిన వ్యూహం పైన ఈరోజు సాయంత్రం జరిగే సమావేశంలో జిల్లా నేతలకు సీఎం కేసీఆర్ తెలియజే అవకాశం కావాల్సింది. శీలా. థ్యాంక్ యూ సత్యనారాయణ. ఇటు బీజేపీ టీడీపీలో మాత్రం వరంగల్ అభ్యర్థి విషయంలో ఇంకా ఒక క్లారిటీ రాలేదు. టీడీపీ బీజేపీ మిత్రపక్షం నుంచి ఎవరు పోటీ చేయాలనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. దీంతో టీడీపీ బీజేపీలోని ఆశావాహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. తమకే అవకాశం ఇవ్వాలని తెలుగు తమ్ముళ్లు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంటే కమలనాథులు సైతం తమ పార్టీ నుంచే అభ్యర్థిని బరిలోకి దింపాలని ప్రయత్నిస్తున్నారు. చివరి నిమిషంలో పోటీ చేసే అవకాశం టీడీపీకి వస్తే తమ అభ్యర్థిని గెలుపుంచుకునేందుకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు సంకేతాలు పంపుతున్నారు ఆ పార్టీ నేతలు. హన్మకొండలో జరిగిన టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో నేతలు ప్రధానంగా ఈ అంశంపైనే చర్చించారు. పాలకుర్తి నియోజకవర్గం తమ పరిధిలో ఉండటంతో టీడీపీ పోటీకి ఆసక్తి చూపుతోంది. పాలకుర్తితో పాటు ఇతర నియోజకవర్గాల్లోనూ తమ పార్టీకి బలమైన క్యాడర్ ఉండటంతో తమకే అవకాశం ఇవ్వాలని టీడీపీ నేతలు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు.